80 సంవత్సరాల చరిత్ర తిరగరాసింది. మన తెలుగు పరిశ్రమకి తమిళ నుంచి ఎంతోమంది హీరోలు వాళ్ళ చిత్రాలని డబ్ చేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ మన తెలుగు హీరోలతో సమానంగా రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ లాంటి హీరోలు వాళ్ళకు కూడా మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఇంతవరకు ఏ తెలుగు చిత్రానికి జరగంది ఈ చిత్రానికి జరగబోతోంది. ఆడియో రిలీజ్ రోజునే తమిళ్లోను మలయాళంలోనూ కూడా ఆడియో రిలీజ్ చేసి కొత్త ట్రెండ్ సృష్టించారు. మహేష్తో పనిచేయడం మత్తు లాంటిది. మహేష్తో పనిచేయడం ఎడిక్షన్. అనుక్షణం డైరెక్టర్కి కిక్ ఇచ్చే యాక్టర్ మహేష్. మనం ఒకటి అనుకుంటే దానికి 10 ఇంతలు చేస్తాడు. ప్రతిరోజు ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోవచ్చు, అంత మంచి వర్క్ చేస్తే ఇస్తాడు మహేష్. పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు. బికినీ వేసి బీచ్లో వదిలేసేవాడు కాపాలి. లాంచ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. అందరికి బిజినెస్ మ్యాన్ జగన్ గారు ఈ సినిమా ఎప్పుడు మొదలు పెట్టారో ఎప్పుడు అయిపోయిందో నాకే అర్థం కాలేదు. ఇక మీకేం అర్థం అవుతుంది. థ్యాంక్ యూ జగన్ గారు ఫర్ బిజినెస్ మ్యాన్. ఆయన సినిమా మొదలు పెట్టే ముందు నాతో ఒకటి అన్నారు, డైలాగులు ఇరక్కొట్టేస్తున్నాయని, చాలా బాగా వస్తున్నాయి. కొన్ని డైలాగులు అయితే నేను రాయలేదు, మీరే నా మైండ్లోకి వచ్చి రాయించారన్నారు. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, శ్యామ్ కే నాయుడు నాకు ఆల్రెడీ పోక్రీ చేశాడు, చాలా బాగా చూపించాడు నన్ను. థ్యాంక్ యూ శ్యామ్. అలానే యాక్షన్ డైరెక్టర్ విజయ్ మాస్టర్, దినేష్ మాస్టర్ నాకు బాగా ఇచ్చిన కోరియోగ్రాఫర్, బాగా నచ్చిన కోరియోగ్రాఫర్. ఈ సినిమాకి సింగిల్ కార్డ్ ఆయనే, చాలా టెరిఫిక్గా చేశాడు. అండ్ ఎంటైర్ యూనిట్కి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. मुंबई अपना अड्डा ढोल, आग है हर रस्ते अब ढोल, जान पे खतरा है अब ढोल. मुंबई रात भर यहाँ का धंधा गोल, किसको है टपकाना अब बोल, हर घड़ी हथकड़ियों में टोल. मुंबई मुंबई కలబడితే వదలను రోయ్, కలబడితే వదలను రే, మరిగితే కుత కుత తెగబడి నరుకుత, అడులేదు ఈడులేదు జగనరే తెరగో చల్బే చల్బే విచనపతి చల్బే చల్బే కనకనమే తలపతి రోయ్, జగ జగ జగడమే జడబక దిగడమే తందనది దంపినది ఆసే మేరా అటనే చల్బే చల్బే మారునమే సరే తు చల్బే చల్బే ఆక్సన్ సలిబాగ్
పుట్టిన ఇలక నాతోటి ఎత్తుకోక జోలికొచ్చి కెళ్ళి రేగుతుంది కక ये मेरा अड्डा है तो 1000 साल है గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడు లేడు ఇక్కడ నీకేదనిపిస్తే వచ్చేయి ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్ కార్తే దిమ్మ తిరిగిపోవాలి చాలు